సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రస్థానం ఉన్న నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. 1978లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన సుమారు 37 ఏళ్ల పాటు సినిమాలో నటించారు. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో భాగమయ్యారు. సినిమాల్లో ఉన్నంతకాలం బిజీ ఆర్టిస్ట్గా గడిపిన కోటకు ఆస్తులు బాగానే ఉన్నాయని తెలుస్తోంది. శ్రీనివాసం పేరుతో ఫిల్మ్ నగర్లో ఆయనకు ఓ పెద్ద ఇల్లు ఉంది. దీని మార్కెట్ వాల్యూ కోట్లలోనే ఉంటుందని సమాచారం. ఇక కోట సినిమాల్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టారట. ఇప్పుడు వాటి విలువ కూడా పెరగడంతో ఆయన ఆస్తుల విలువ దాదాపు 80 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. కాగా కోట శ్రీనివాసరావుకు 1966లో రుక్మిణితో వివాహమైంది. వీరికి 2 కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. 2010 జూన్ 21న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కోటా ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక 2 కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యి పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల కోట కన్నుమూయడంతో ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయన్న చర్చ మొదలైంది. అయితే ఎలాగో కొడుకు లేడు కాబట్టి ఆయన ఆస్తుల్లో కొంత భాగాన్ని భార్యకు, మిగతా కొంత భాగాన్ని 2 కూతుళ్లకు ఇవ్వనున్నట్టు సమాచారం.